హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ బ్లాగ్. చిన్నది గోవా పోయింది కదా, అప్పుడు తెచ్చినట్టు చూపిల్లు ఇప్పుడు చూపిస్తున్నా. మేము తీరిగ్గా కూర్చొని లోపల పెట్టుకుంటే ఇప్పుడు చూస్తున్నాము. ఈ షర్ట్ 500 చెప్తే 300 అంట. షాపింగ్ ఏరియా తీసుకెళ్లారు. ఇంకా ఇదేమో నాకని తెచ్చినారు. నేనన్నా ఈ బాక్స్ షేప్ నాకేం వద్దులే, మీరే పెట్టుకోండి అన్న. బేరం ఆడిన తర్వాత వచ్చిన ప్రైజెస్ అండి. ఇది ఆమె కాలేజ్కి అని తెచ్చుకుంది చిన్నది. తర్వాత వాళ్ళ అక్కకు ఒకటి తెచ్చింది. బాగానే బేరం ఆడి తెచ్చింది, పర్లేదు. వాళ్ళ ఫ్రెండ్కి ఒక షర్ట్ తెచ్చింది అనమాట. ఆకు లాంటి జుట్టు. ఇది ఉల్లన్ అల్లుతుంటే మేము. ఏం మెటీరియల్ ఇది? పేపరా? లీవ్స్ ఇవి. లీవ్సా? తడుస్తే పోతుందా? ఇది క్రోషాల్లో మేము బ్యాగ్ అల్లినాము. ఇది చూపి నీట్గా. మేము బ్యాగ్ అల్లింటాం పెళ్ళికి ముందు. ఇదే గ్యాస్ కట్కు, సేమ్ షేప్ గ్యాస్ కట్కు. ఇది అక్కకు. నీ ట్యాప్ నీ క్యాప్ ఇట్లా జిప్పేసేయచ్చే. ఇవన్నీ తెచ్చిన అందరికి. అన్ని గ్రీన్ తెచ్చిన. ఇదే కదా అన్ని గ్రీన్ తెచ్చిన. కాదు, అన్ని క్లాత్లో పెట్టి దీంట్లో పెట్టుకోవచ్చు. ఇంకా రాత్రి 10:30 ఇది ఈ వీడియో ఇప్పుడు చూసేది. నేను పని చేయలేకపోతానండి, వేడికి చిరాకు. ఆ గిన్నెలు బట్టలు నన్ను ప్రాణాలు తీస్తుంటాయి. వంట అయిపోతే గిన్నెలు అయిపోతే బట్టలు మడతేయడం వేస్తే మళ్ళీ వంట. ఈ 3 రూమ్లు తిరిగి విసుగు. నేను యాక్చువల్గా పొద్దున్న లేచి చేద్దాం అనుకున్నా. ఇంక అందరు పడుకున్నారు మా వాళ్ళంతా. నేను ఒక్కదాన్ని పని చేసుకోనికపోయినా. పండుకుందాం అనుకున్నాను కానీ ఇక చెమట అనుకుంటే జీవితం అంతా ఇంతే అనేసి ఇక్కడ చలికి చెమట అని ఆ గిన్నెలు తీసి ముందు గిన్నెలు తీసి తర్వాత పెడదామని అనుకున్నా. కానీ గిన్నెలు పెట్టలేదు. ఓన్లీ గిన్నెలన్నా తీసి కిచెన్ అంతా నీట్గా చేసేస్తే పొద్దున ఒక అరగంట పని తప్పుతుంది. నేను గలీజ్ పెట్టేశాను అనుకో, పొద్దున మా ఆయన లేస్తే ఫస్ట్ మా ఆయన టీ పెడతాడు. ఇగో గోబీ చేసిన రోజుది వీడియో. అవన్నీ గోబీ సాస్ సీసాలన్నీ కడిగి పెట్టుకున్నాను అనమాట. డిష్ వాషరే కదా అని. ఆ సీసాలలో ఏమన్నా వేసుకోవచ్చు అనేసి, ఎందుకంటే అవి బాగున్నాయి. దాని మూతలు బ్లాక్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తే చిరాకు. రోజు గిన్నెలు ఎన్ని గిన్నెలు ఉంటాయండి. కిచెన్ చూడండి ఎలా ఉందో అసలు. ఇలా పెట్టేసి నేను పడుకుంటాను ఎక్కువ చాలాసార్లు. పొద్దున మా ఆయన చేస్తాడు పని. దీంట్లోనే ఫిల్టర్ కాఫీ నేను చేసింది, నా ఫస్ట్ కాఫీ స్టోరీ చూడండి. అన్నీ ఇలా ఉన్నాయి. ఇంకా ఎండు కొబ్బరి పురుగు పట్టితే మైక్రోవేవ్లో పెడితే ఒక చిప్ప కొంచెము మాడినట్టయింది. అన్నీ మైక్రోవేవ్లో పెట్టి తర్వాత తీసి కట్ చేసి పెట్టిన. ఎంత ఎండు కొబ్బరి తెస్తామో అసలు డబల్ అవుతాయి. నేను అందుకే ఎక్కువ సరుకులు తేవద్దంట. ఇదంతా క్లీన్ చేసి పడుకునేసరికి ఏ టైం అయిందో చూపిస్తాను లాస్ట్లో. ఇంకా ఇన్ని గిన్నెలు నేను ఒక్కోసారి అనిపిస్తుందండి, నేను నిజంగా చాలా లక్ అండి. నేను మీకు ఎప్పుడు నా బాధలే చెప్పుకుంటాను కదా. ఎందుకంటే నాకు ఏ వస్తువు కావాలంటే మా ఆయన కొనిచ్చేస్తాడు. ఇప్పుడే కాదు, ఇంటికి వస్తువులు అడిగితే నాకు కావాలి అని ఒకసారి గట్టిగా అడుగుతా, అయిపోయా. నేను కొనియను అని మొండికేమి వెయ్యరు. అంటే సాధించుకోగలను. నాకు మా ఇంట్లో మా పిల్లలు అంటారు, నువ్వు శివగామివి, నీ మాటే శాసనం అంటావు అని. ఈ కిచెన్లో కూడా కొంచెం స్పూన్లు అటు ఇటు జరిపిన ఇది నా సామ్రాజ్యము, చెదర గొట్టకండి అంటుంటాను అనమాట. అది చూసారా, పేస్ట్లో చాకు పెట్టుకున్న పేస్ట్ కవర్ కట్ చేసి చాకుకి కవర్ లాగా పెట్టుకున్నాను. అది మన సొంత టిప్ కాదు, యూట్యూబ్లో ఎవరో చూపిస్తే నేను చాకుకు పెట్టుకున్నా. దేనికో చూపించారు కట్ చేసి, ఇట్లా చాకుగా అనుకుంటా. మన పేస్ట్ ఖాళీ అయిన తర్వాత బ్యాక్ సైడ్ తీసుకొని ఎంత పొడుగు కావాలో అంత పొడుగు అలా ట్రై చేయండి టూత్ పేస్ట్లతో. ఇవన్నీ చూడండి ఇలా బయటికి ఎలా పెట్టి ఉన్నానో. పొద్దున్న ఎప్పుడు చిల్లరగా ఉంటుందండి నాది సామాను. ఇదైతే దేవుడి దీపారాధనకు పెట్టిన నూనె చెంబు అనమాట. దాన్ని 10 సార్లు డిష్ వాషర్లో క్లీన్ చేసినా క్లీన్ అవ్వట్లే. రీప్లేస్కి ఇస్తే నన్నే తిడతారు, అలాగిస్తావా అనేసి. ఇంకా ఇప్పటికి మళ్ళీ ఇంకోసారి పెట్టిన డిష్ వాషర్లో అది కాలినట్టు అయిపోయింది వాడి. నేను దేవుడి దగ్గర కూడా అదే పెట్టుకుంటానమాట. ఇంకా ఇవన్నీ గిన్నెలు అల్మార్లో పెట్టి, నాకు ఎంత అల్మారీలో పెట్టినా కానీ బయటికే ఉంటాయి. డిష్ వాషర్లో ఎన్ని పెట్టినా చేత్తో కడిగేటివి కూడా ఉంటాయండి. ఇదివరకు రోజుకి ఒకసారి పెడుతున్నానే దాన్ని కదా, 2 సార్లు పెట్టేస్తున్నాను. ఇగో ఇట్లా పెద్ద డబ్బా ఉన్నా కానీ పెట్టి పడేస్తున్నా డిష్ వాషర్లో. ఎన్ని కడగాలి చేత్తో, ఓపిక లేదు అసలు. పోనీ రోజుకు 2 సార్లు పెద్ద డబ్బా అయితే ఏమిలేని పెట్టేస్తున్నాండి. కానీ అప్పుడప్పుడు అయ్యో ఈ పెద్ద డబ్బా తీసుకో ఇప్పుడు అక్కడ వెయ్యలేక నేనే తోముతున్నా. కానీ లేదంటే ఎందుకంటే అండి, ఎంత టపర్వేర్ చేత్తో కడిగినా కానీ డిష్ వాషర్లో క్లీన్ అయితే సూపర్గా ఉంటుంది, నీట్గా పోతుంది అన్నమాట. అదొక లుక్ వస్తుందండి, స్టీల్ అయినా గాజైనా. బట్ ఏంటంటే మేము ఫైట్ చేస్తున్నాం అనుకోండి డిష్ వాషర్ తోటి, అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ తోటి
మాకు సొసైటీలో ఏంటంటే వాటర్ కూడా స్లోగా వస్తాయి సడన్గా, ఆ టైంలో కూడా క్లీన్ అవ్వవు. రాత్రి ఒక్కోసారి వాటర్ బంద్ అయిపోయి ఉంటుంది, మళ్ళీ ఆన్ అవుతుంది, పొద్దున ఎప్పుడు ఆన్ అవుతుంది. సో ఆ బంద్ అయినప్పుడు వాటర్ ఉన్న వాటర్తో అది క్లీన్ చేసుకొని ఎట్లా ఉన్నది. డిష్ వాషర్లో ఏంటంటే వాటర్ లేకున్నా అది మనకు ఇండికేషన్ ఇవ్వదు వాటర్ లేదు అని, దాని పని అది రన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. వాషింగ్ మిషన్ లాగా కాదు, వాషింగ్ మిషన్లో వాటర్ లేకుంటే ఇండికేషన్ ఇస్తుంది, డిష్ వాషర్లో ఇండికేషన్ ఇవ్వదు, అది ఆన్ అయిపోయి ఆఫ్ అయిపోతుంది, అది తలనొప్పి. అందుకే రాత్రులు పెట్టిన తర్వాత కూడా ఒక్కోసారి పొద్దున క్లీన్ అవ్వవు అన్నమాట. సొసైటీలో మళ్ళీ ఫోన్లు చేయాలి, నీళ్ళు లేవని ఫోన్ చేస్తే అప్పుడు వేస్తారు. సో అందుకనేసి ఒక్కోసారి ఇంకా పొద్దున పెట్టేస్తా. పొద్దున ఎలాగో ఆడవాళ్ళు ఫోన్లు చేసి నీళ్ళు లేవంటారు, అప్పుడు ఆన్ చేస్తారు. ఇంత పెద్ద సొసైటీలలో కూడా ఎట్లే చేస్తారండి బాబోయ్. నేనంటే ట్యాపులు అన్నీ తిప్పిపోతారు, అంతా అసలు వేస్ట్ అయిపోతాయి. యాక్చువల్గా అండి నిజంగా డిష్ వాషర్లో చాలా తక్కువ వాటరు యూజ్ అవుతుంది. ఇక్కడ ఒక డబ్బా కడిగినప్పుడు ఎన్ని నీళ్ళు పోతాయి, అదే డిష్ వాషర్లో రన్ అయినప్పుడు చాలా సేవ్ అవుతుందండి వాటరు. ఇంకా ఈ లిక్విడ్స్ అన్నీ మోదికేర్ లిక్విడ్స్ కదా నేను వాడేది, అవన్నీ డైల్యూట్ చేసుకొని చిన్న డబ్బాలలో పెట్టుకుంటా, డైరెక్ట్గా వాడేది కాదు నాది. ఇంకా చిన్న చిన్న సీసాలలో పెట్టుకోవడం, ఆ లిక్విడ్లు అయిపోతే ఫిల్ చేసుకోవడము. అమ్మ నా చేయి నొప్పి అండి ఇంకా తగ్గలేదండి, ఏమవుతుందో తెలియదండి. రాత్రి అన్నం తిన్న తర్వాత ఇంకా నాకు అన్నం తినాలంటే భయం వేస్తుంది తెలుసా. నా మొత్తం ఒళ్ళు నీరసం వస్తుంది రాత్రి అన్నం తింటానే. ఎంత నీరసం వస్తుంది అంటే ఇంకా తాగినోళ్ళలాగా మత్తు వచ్చేస్తుంది ఒళ్ళుకి. ఇంకా పంచాయతీ సిరీస్ ఇంకా నేను చూస్తూనే ఉన్నాను పెట్టించుకొని, రోజుకి ఒక ఎపిసోడ్ అట్లా చూసేస్తున్నాను. పిల్లలైతే వాళ్ళకి ఇష్టం, పెద్ద పాప అయితే మొత్తం అన్నీ చూసేసింది, చిన్నది మాత్రం నాతో కూర్చొని చూస్తుంది హాలిడేస్ అని. ఇంకా నేను పడుకున్నా కానీ చిన్నది మళ్ళీ అదొక ఎపిసోడ్ చూసేసి పడుకుంటుంది. వీళ్ళేమో రాత్రి పెడతామంటారు, నేనేమో పొద్దున యాక్టివ్గా ఉంటా. ఎప్పుడైతే ఇంకా అన్నం కడుపులో ఫుడ్ పడుతుందో అయిపోయా, లోపల నుండి బాడీలో ఎనర్జీ అంతా పోతా, అదేదో నాకు ఏదో శాపంలాగా ఉందండి. రాత్రి నిజంగా చెప్తున్నా, అన్నం అంటే భయం వేస్తుంది. అన్నం తింటే ఇప్పుడు నాకు నీరసం వస్తుంది కదా, నీరసం వచ్చి పడుకున్నాక బెడ్ ఎక్కుతాను, ఇంకా చెయ్యి నొప్పులు, లోపల నరాలన్నీ నొప్పులు, ఎడమ చెయ్యి నరాలు నొప్పులు లోపల. అన్నం తిననంత వరకు బాగుంటుంది హెల్త్, ఇంకా పోవాలి, మందులు అయిపోయినాయి డాక్టర్కి. ఒకరోజు వీడియో పెట్టిస్తానండి, నిజంగా నేనే స్టాండ్ పెట్టుకొని పడుకున్నప్పుడు ఎంత మసులుతానంటే, ఎంత అరుస్తుంటానంటే అమ్మ అబ్బా అని మా ఆయనతో ఒత్తించుకుంటాను. మా ఆయన ఒక్కోసారి పాపం నిద్రపోయినా లేచి ఒత్తి పండుకుంటాడనమాట. నాకు నొప్పులు అని అంటే ఎక్కువ ఈ మధ్య ఏంటంటే మా ఆయన బాగా టైర్డ్ అయిపోయొచ్చు, నాకంటే ముందే పడుకుంటారు. ఇదివరకు అయితే నేను ముందు నిద్రపోతే మా ఆయన లేటుగా నిద్రపోయేవాళ్ళు. పాపం ఫీల్డ్ వర్క్ కదా, ఎండకు బాగా టైర్డ్ అయిపోయి ఎప్పుడు కారులోనే తిరుగుతుంటారు. అన్నం తింటానే నేను రూమ్లోకి వెళ్ళిపోతాను, పడుకొని మొబైల్ చూసుకొని ఆయన పడుకుంటారనమాట. సో ఇంకా అయినా కానీ నిద్ర లేచి చెయ్యి కాళ్ళు వచ్చుతారు. నా పిల్లలకు చెప్తుంటే చిన్నదానికి పెద్దదానికి, మీరు పెళ్ళిళ్ళు ఫిక్స్ అయినాక ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వండి అబ్బాయిలకు, ఆ చెయ్యి స్ట్రాంగ్ ఉందా లేదా చూసుకోండి, కాళ్ళు చేతులు రాత్రులు ఒత్తించుకొని కానీ పని చేస్తుంటానండి. ప్రతిరోజు నాకు మా ఆయన కాళ్ళు చేతులు ఒత్తాల్సిందే. నిన్నైతే అసలు పిలిచినాను, సినిమా నుండి వచ్చినాక సిరీస్ చూస్తున్నాను, ఏమండి వచ్చి చెయ్యి ఒత్తిపోండి అని. డాక్టర్ ఏమో ఒత్తించుకోవద్దు అంటాడు. అమ్మ అసలు అండి మీకు తెలీదు, ఎంత మసలి ఏడుస్తానంటే అమ్మ అని అరుస్తూనే ఉంటాను. నాకేదో డాక్టర్లో ఆపరేషన్ చేస్తున్నట్టు అరుస్తుంటాను అంటారా. నిద్రలో బెడ్ ఎక్కుతానే ఇంకా మొత్తం లోపల నుండి మంటలు వస్తుంటాయి. చెయ్యి ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ దగ్గర మంట, కుడి షోల్డర్ నొప్పి, ఎక్కడెక్కడ మంటలు వస్తాయో తెలియదు. అసలు పాదాలు అయితే ఎంత ఒత్తుతారో మా ఆయన. నాకైతే పగులు ఏం జబ్బులేని దానిలా ఫీలింగ్ ఉంటుంది. ఇక నిజంగా కడుపులోకి అన్నం మధ్యాహ్నం కూడా ఫుల్గా తినాలంటే ఆ భయం, రాత్రుల భయంతో మధ్యాహ్నాలు కూడా ఫుల్గా తినటం లేదు. ఎందుకంటే అంత భయం వేస్తుందండి, చాలా సఫర్ అవుతున్నా హెల్త్తో. ఏమంటే పని మనిషి బాగుంది, మా ఆయన హెల్ప్ చేస్తున్నారు, ఇంకా నాకు కంఫర్ట్గానే ఉన్నాను. ఐరన్ చేయడం మానేశాను నేను. తర్వాత ఇది స్టిచ్చింగ్ చేయట్లేదు, బయట చేయించుకుంటున్నాము. బేసిక్గా ఏమి వంట పని, గిన్నెలు, వాషింగ్ మిషన్, బట్టలు, అంతే. అందరు వాళ్ళలాగా ఇవే చేస్తున్నాను. ఇంకా యూట్యూబ్ ఛానల్ వల్ల నాకు కొంచెము స్ట్రెస్ అవుతుంది, దీన్ని అయితే తప్పించుకోలేను. ఇంకా యూట్యూబ్ లేకుంటే ఇంకా నా అంత సుఖపురుషురాలు ఇంకోటి లేదండి.
నిజంగా ఏమంటే ఇవాళ మా సిస్టర్తో మాట్లాడుతూ కూడా నేను నిన్న అంటున్నా, ఈ యూట్యూబ్లో ఎంత కష్టపడుతున్నా నాకు డబ్బులే రావట్లేదు, ఎన్ని టైప్స్ ట్రై చేస్తున్నాను, డబ్బులు ఉన్న వాళ్ళన్నా సక్సెస్ అవుతున్నారు, పూర్తిగా బీద ఇల్లులు ఉన్న వీడియోలు బాగా సక్సెస్ వస్తున్నాయి నేను చూస్తున్నా, కానీ నాలాగా మిడిల్ క్లాస్ వాళ్ళు సక్సెస్లోకి రాలేకపోతున్నారు. చాలా ఛానల్స్ అబ్జర్వ్ చేశాను. అంటే ఇంకా టైంపాస్ అనుకొని చేసుకోవాలా అని, టైంపాస్ కోసం అయితే రాలేదు కదా, నేను డబ్బు సంపాదిద్దామని వచ్చినాను. ఇంత కష్టపడినా కానీ రావట్లేదని ఇంకా నాకు ఇష్టమైనట్టు చేసుకుంటా పోతున్నా. ఇంకా వెనక్కి వెళ్ళిపోలేక అలా చేస్తున్నా అండి, నా మనసుకు నచ్చినట్టు చేస్తున్నా. అంటే మనం మనుషుల్ని అట్రాక్ట్ చేయటానికి అని చాలా ట్రైల్ చేశాను, నేను టిప్స్ ద్వారా ట్రై చేశాను, ఫెస్టివల్స్, షాపింగ్స్, ట్రిప్పులకు వెళ్ళినప్పుడు ఎన్ని ఫెస్టివల్స్ చూసుకుంటే పాత వీడియోస్ అండి, నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, ఇంత బాగా చేశానా నేను వీడియోస్ అని. ఇప్పటికంటే అప్పుడు బాగా చేసేదాన్నండి, ఇంకా ఓపిక లేక వదిలేసాను. ఇగో ఈ టైం అయిపోయింది చూడండి, ఇంకెళ్ళి రూమ్లోకి వెళ్ళేసరికి మా ఆయన పడుకున్నారు చూడండి. నేను పడుకున్న, ఏసీ కూడా వేయలేదు, అడిగి వేయించుకొని పడుకున్నా. బాయ్, సీ యూ.